హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓయ్ మావో, ఈరోజైనా 4 డబ్బులు తెచ్చేదుందా లేదా? పొద్దుగూకులు ఆ పెన్న మీద ఆ పనికిమాలిన తెప్ప ఒకటేసుకొని తిరగడం, సాయంకాలానికి పీకల దాకా తాగి ఇంటికి రావడం. ఏం చేపలు పడలేదు రత్తి అని తాగిన మత్తులో దీర్ఘాలు తీసి చెప్పి గురకలు పెట్టి నిద్రపోవడం. పెద్ద పండగ నెల కూడా లేదు. కొత్త పెళ్ళానికి ఒక చీర కొందామని, ఓ నగ కొందామని గానీ లేకపాయే. పాడు బతుకు ఛీ అన్న రత్తమ్మ మాటలకు చీదరించుకొని, సర్లేవే రత్తి, ఎప్పుడూ ఉండే ఎదవగోలే గదా నీది. చేపలు పడకపోతే నేనేం చెయ్యాలా? ఇవాళ ఇంకో మూలకు పోయి ప్రయత్నం చెయ్యాలా? సరే కానీ గబాల్న అన్నం మూట గట్టి తగలేయ్, టైం 9 అవతా ఉంది అన్నాడు చంద్రయ్య. దీనికేం తక్కువలే, అట్నే గాని సాయంత్రం పెద్ద పెద్ద చేపలు 2-3 తీసుకొని రా మావా, తినాలనుంది. ఎంతసేపు గంజన్నం పచ్చిమిరపకాయ తినలేక చస్తున్నా అన్న మాటకు నవ్వి, అవునే రత్తి, నాకు కూడా తినాలనే ఉంది. ఆ పెన్సిల్ సెట్టిని అడిగి సామాను ఎత్తుకొనిరా అని మూట తీసుకొని బయలుదేరాడు చంద్రయ్య. ఆ షావుకారు నాకు బెట్టేటట్టున్నాడు తిరగమాత, మళ్ళీ అప్పుకుపోతే. ఇప్పటికే 300 అయిందని కస్సుబుస్సుమంటున్నాడు. చూస్తాలే, నువ్వు సాయంకాలం తాగడానికి పోకుండా చేపలు తీసుకొని గబాల్న లాగ్దోలుకుంటూ వచ్చేయాల అంది. వెనక్కు తిరిగి ఒకసారి నవ్వి, అట్టాగేలే అంటూ వేటకు వెళ్ళిపోయాడు. సాయంత్రం 6 గంటలు. బుజ్జి ఉత్తరం తట్టుగాకుండా దక్షిణం తట్టుబోయిన ఇవాళ చేపలే చేపలు. ఒడ్డునే గొనుక్కున్నారు జనం. ఇదిగో 500 అని సంతోషంగా ఇవ్వగానే, నీ తాగుడుకుంబోగా మిగిలినవా అన్న మాటకు, ఛీ, ఇవాళ పోలేదేనమ్మో ఒట్టు. ఇదిగో పెద్ద మట్టగుడిసెలు 2 తెచ్చినా చూడు ఎంత నిగనిగలాడుతున్నాయో, నోరూరిపోతుందనుకో అని నీటి తొట్టిలో వదిలాడు. సరే, పాత అప్పు తీర్చి మళ్ళీ సామాన్లు తేవాలా? నేను పెన్సిల్ సెట్టి అంగడికి పోయొస్తా, ఇంటికాన్నే ఉండు, ఆడికి ఈడికి పోబాక, అసలే జొన్నాల్లో దొంగలు తిరుగుతున్నారంట అంటూ బయలుదేరింది. ఉదయాన్నే అన్నం మూట సర్దుకొని రేవుకు పోతూ, ఏమి మసాలా వాసనొస్తున్నాదే రత్తి, చేపల కూర పోంగానే తినెయ్యాల. అన్నమ్మూట సర్దుకొని రేవుకు పోతూ అన్నమాటలకు పకపక నవ్వి, రాత్రిక్కూడా ఉందిలే మామా, గబాల్న వచ్చేయ్ అంది చేతికి పెట్టుకున్న ఉంగరం సర్దుకుంటూ. దక్షిణపు ఒడ్డున బాగా చేపలు ఉండటంతో రోజూ వలనిండా చేపలు పడుతున్నాయి. రోజూ 600-700 కళ్ళ చూస్తుండడంతో ఇద్దరూ మంచి కుశాలుగా ఉన్నారు. రత్నమ్మ దుబారా మనిషి కాకపోవడం వల్ల 4 డబ్బులు దాచింది. 1 నెల అయ్యాక, మావా, రేపు మనం నెల్లూరు బోవాల, రేపు రేవుకొద్దు అని బాంబు పేల్చింది. ఎందుకన్నట్టు చూశాడు అర్థంకాక. పెద్ద పండగ ఇంక 10 రోజులే ఉండేది. కాళ్ళకు గజ్జెలు కొనాల, నీకు నాకు మంచి గుడ్డలు కొనాల. సండే మార్కెట్లో మంచి మంచి కొత్త రకాలేవో వచ్చాయంట, సూరమ్మత్త చెప్పింది. దాని చీర కంటే మంచి చీర కొనుక్కోవాల నేను. అంతేగాదు మావా, మంచి సినిమా చూడాల. చాన్రోజులయింది ఆటకు బోయి, సందేళ్ళకొద్దాం సరేనా అంది. ములుమూడి బస్టాండులో ఆటో దిగి చిన్న బజారుకు చేరుకున్నారు. అక్కడ 2-3 అంగళ్ళలో గజ్జెలు చూసి బాగాలేవని ఒక పెద్ద బంగారు అంగిట్లోకి వెళ్ళారు. సత్యనారాయణ జ్యువెలర్స్ చానా పెద్ద అంగిడి. అక్కడ రకరకాల గజ్జెలు చూసి ముచ్చటపడి ఒక మంచి జత కొని, రత్నమ్మ పర్సులోంచి డబ్బులు తీసి ఇస్తూ ఉండగా, మోయ్, నీ లక్ష్మీదేవి ఉంగరం భలే ఉండాదే, కొత్త మాడల్లాగా ఉందే, ఏడగొన్నావ్ అన్న ప్రశ్నకు ఉలిక్కిపడి, మా నాయన లగ్గమప్పుడు చేపిచ్చింది, లచ్చిందేవి ఉంగరం ఇస్తే మాకు కలిసొచ్చదని ఇచ్చారు. యాన్నో చేయిపిచ్చిండు తెలవదు నాకు అంది. చంద్రయ్య ఏమీ అర్థంకాక చూస్తున్నాడు. తను ఎప్పుడూ ఆ ఉంగరాన్ని ఆమె చేతికి చూడలేదు.
ఒక తూరి చూపిస్తా అని అడిగి తీసుకొని భూతద్దంలో పరీక్షగా చూసి ఒకసారి ఇద్దరిని పరకాయించి చూసి తీసుకోమ్మా జొన్నాడ మీద ఎంకురెడ్డి ఆయన భార్య మహాలచ్చమ్మను ఎరుగుదురుగా మీరు అని తిరిగి ఇచ్చేశాడు. మా సర్పంచి గదంటయ్యా ఎంకురెడ్డి, సానా మంచాయన, నాకన్నే చేపలు గొనేది అన్నాడు నవ్వుతూ చంద్రయ్య. రత్తి ఏమీ మాట్లాడకుండా మళ్ళీ ఉంగరం వేలికి పెట్టేసుకొని రామావా చానా పనుల్లే మనకింకా అంటూ అక్కడి నుంచి బయటపడి సండే మార్కెట్లో కావలసిన గుడ్డలు కొనుక్కొని మ్యాట్నీ సినిమా చూసి రాత్రి 7ంటికి ఇంటికి చేరుకున్నారు. రత్తి, ఆ ఉంగరం ఎక్కడిదే నీకు? ఇంతకుముందు నేనెప్పుడూ చూడలేదు. నాకైనా సత్యం చెప్పవే అన్నాడు నిద్రకు ఉపక్రమిస్తూ. మావా, నేనేమన్నా దొంగనా? ఆ ఉంగరం నువ్వు ఒకరోజు 2 పెద్ద పెద్ద మట్టగుడిసెలు తెచ్చిళ్ళా? ఒక చేప కడుపులో ఉండింది. మళ్ళీ ఎవరితో అనమాక అంది. కానీ ఆ అంగడాయన మనది జొన్నాడని కనిపెట్టాడు. అది సరే, ఎందుకు ఎంకురెడ్డి ఆయన భార్య పేర్లెందుకు చెప్పాడు అని అర్థం కావడం లేదు అన్న మాటలకు మావా, నువ్వేం భయపడమాక, మనమేమైనా దొంగలమా చెప్పు అంది. ఒకరోజు సాయంత్రం దంపతులిద్దరూ దేవాలయానికి పోయి వెంకురెడ్డి ఇంటి మీదుగా వస్తుండగా వాళ్ళ తల మనిషి బయటకొచ్చి, అమ్మగారు మిమ్మల్ని ఒకసారి ఆ లోపలికి రమ్మన్నారు అన్నాడు. తల పైకెత్తి చూస్తే మేడ మీద మహాలక్ష్మమ్మ కనపడింది. లోపలికి వెళ్ళి వరండాలో నిలబడ్డ 5 నిమిషాలకు మహాలక్ష్మమ్మ వచ్చి, చంద్రయ్య, నువ్వు పెద్ద పెద్ద చేపలు పడుతున్నావంట, మాకమ్మడం లేదు అని నవ్వింది. లేదమ్మా, అన్నీ అక్కడ ఒడ్డునే అమ్మేసి సందేళ్లకు ఇంటికెళ్తాన్నా అన్నాడు. ఏమే రత్తి, కొత్త సంసారం ఎట్టా ఉంది అన్న ప్రశ్నకు సిగ్గుపడి, బాగానే ఉందమ్మా, చంద్రయ్య అప్పుడప్పుడు తాగుతాడు గాని మా మావ మంచి మనసున్నోడమ్మా అంది. అవునే, చేతికి ఉంగరం భలే ఉందే, ఏది నన్ను చూడ్ని అని పరీక్షగా చూసి, ఏడ చేయించావు మే దీన్ని అంది. రత్తి మళ్ళీ మామూలు పాటే పాడింది. ఓహో అట్నా, సరేలే, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అని చిలక గోరింకల్లాగా పోతుంటే ముచ్చటగా ఉందే రత్తి అని నవ్వింది. ఇంతలో వెంకురెడ్డి బయటకు వచ్చి, చంద్రంగాడికి పట్టిందల్లా బంగారమే, గుడిసె తీసి పెంకుటిల్లు కట్టిస్తున్నాడంట అన్నాడు. నిజమేనయ్యా, వానొస్తే ఇల్లంతా నీళ్ళే, రత్తి ఇబ్బంది పడతా ఉంది అందుకని అన్నాడు. సర్లేరా, మనూరోళ్ళు పైకొస్తే మాకు సంతోషం కాదా ఏంది? ఎల్లురండి, ఇంకా చీకటి పడతా ఉంది అన్నాడు. మావా, వీళ్ళంతా నా ఉంగరం మీద పడ్డారేంది అనగానే రత్తి, రేపు నేను రేవుకు పోను, ఆ ఉంగరం ఇయ్యి, దాని మాదిరి ఇంకో గిల్టుంగరం చేయిస్తా, బయటకి వచ్చినప్పుడు అది పెట్టుకో సరేనా? ఏదైనా గొడవ అయితే అది ఇచ్చేద్దాం. ఎట్టాగుంది నా ఆలోచన అన్న చంద్రయ్య మాటలకు, నిజమే మావా, గలబా అవకముందే మనం జాగ్రత్త పడాలా, ఆ పని చేస్తే పోతుంది. ఇంకో మాట మావో, మనం గజ్జెలు కొన్న కాడికి పోబాక, వాడుత్త మాయముండా కొడుకు మాదిరిగా ఉన్నాడు, జాగ్రత్త అంది. పక్క రోజు ఉదయాన్నే చిన్న బజారు చేరి ఒక చిన్న అంగట్లో దూరి, సామి, మా అమ్మ ఉంగరం ఇది, ఇట్టాంటిదే నా భార్య కూడా కావాలని గలబా చేస్తూ ఉంది, ఇంకో గిల్టుంగరం చేసిస్తావా, పుణ్యం ఉంటుంది. యో, ఇప్పటికిప్పుడు అంటే తమాషానా, నువ్వు కుదరదు, సాయంత్రం దాకా ఉండాలా, 500 అవుతుంది, గిల్టు దాని మీద మెత్తుగా బంగారం పూతేసి అనుమానం రాకుండా చేస్తా సరేనా అన్న మాటకు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఒరిజినల్ ఉంగరానికి ఏదైనా చిన్న గుర్తు పెట్టు, మళ్ళీ అదో ఇదో తెలవక గందరగోళం అవుతుంది అన్న మాటకు, గుర్తెంబళ్ళా గాని ఇదిగో నీ ముంగటే ఒరిజినల్ దానికి నల్లదారం చుడతా సరిపోద్ది అన్నాడు. చంద్రయ్య కోమల విలాసులో సుష్టిగా తిని 3 గంటలకు వచ్చాడు. యో, ఇవిగో నీ ఉంగరాలు 2 తీసుకో, పాతదానికి కూడా పాలిష్ పెట్టా సరేనా? నీ భార్యకు మీ అమ్మకు ఏం తకరాదు లేకుండా చేశాపో అని నవ్వాడు. ఇంతలో ఫోన్ రావడంతో, అట్నే బావా, ఏం సమస్యలే,
సాయంత్రం వస్తా నీ కాడికి అని ఫోన్ పెట్టేశాడు. ఉంగరాలు తీసుకొని ఇంటి దారి పట్టాడు చంద్రయ్య. రత్తి దారం చుట్టిన ఉంగరం ట్రంకుపెట్టెలో అడుగున మూట కట్టి దాచిపెట్టింది. డూప్లికేట్ ఉంగరం పెట్టుకొని ఏదైనా గొడవైనా దీన్ని తీసి ఇచ్చేయొచ్చు అని ధైర్యంగా ఉంది. పక్క రోజు ఉదయం చంద్రయ్య రేవుకు పోతూ ఉండగా సత్యనారాయణ జ్యువెలర్స్ అంగడైన కారు దిగి దేవలంలోకి వెళ్ళడం చూసి, ఈడు ఇక్కడికి కూడా వచ్చాడేంది, దేవుడా వీడికి మళ్ళీ అగపడకుంటే మంచిది అనుకుంటూ మొహం తిప్పుకొని ఆయనకు కనబడకుండా గబగబా నడిచి రేవుకు వెళ్ళిపోయినాడు. ఆ రోజు నుండి మళ్ళీ చేపలు పడ్డం తగ్గిపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రోజు 100-50 కంటే ఎక్కువ డబ్బులు రావడం లేదు. పెంకుటింటి కోసం కొంత అప్పు కూడా చేశాడు. ఒకరోజు రేవులో ఒక బ్రాహ్మడు సంకల్పం చెప్తూ కనిపిస్తే, స్వామి మొన్నటిదాకా బాగా పడ్డాయి చేపలు, మళ్ళీ పడ్డం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు అని తన బాధను చెప్పుకొని మొరపెట్టుకున్నాడు. బ్రాహ్మడు, చంద్రయ్య, నువ్వు నీ భార్య కలిసి కామాక్షమ్మకు 100 రూపాయలు ముడుపు కట్టండి. దాన్నొక వారం రోజులు రోజూ పసుపు కుంకుమతో పూజ చేసి వారం తర్వాత హుండీలో వేస్తానని మొక్కుకోండి. అంతా శుభం జరుగుతుందని చెప్పి 5 రూపాయలు దక్షిణ తీసుకున్నాడు. ఆ వారం అంతా చంద్రయ్యకు పాతిక పరక తప్ప ఏమీ ఆదాయం లేదు. వారం తర్వాత చంద్రయ్య రత్తమ్మ అమ్మవారికి ముడుపు చెల్లించుకుంటూ ఒరిజినల్ ఉంగరాన్ని అమ్మవారి ముందు పెట్టి పూజ చేసి ఇమ్మని అడిగిన రత్తమ్మ దగ్గర 25 రూపాయలు తీసుకొని పూజ చేసి ఇచ్చాడు. ఆ పక్క రోజు నుండి మళ్ళీ చంద్రయ్య వలలో బోలెడు చేపలు, చేతి నిండా ఆదాయం, వ్యాపారం పుంజుకుంది. అప్పులు తీర్చుకొని సంతోషంగా ఉన్నారు. గిల్టుంగరం చేసిన అంగడివాడు సత్యనారాయణ జ్యువెలర్స్ ఓనర్ బావమర్దేనన్న సంగతి గాని, దాని మీద గుర్తు చూసి బావకు ఆ రోజు ఫోన్ చేయగా ఆయన సలహా మేరకు 2 డూప్లికేట్ ఉంగరాలు చేసి చంద్రయ్యకు ఇచ్చిన విషయం గాని, ఓనర్ ఒరిజినల్ ఉంగరం బావమరిది దగ్గర తీసుకొని రెడ్డిగారి భార్యకు చేర్చి 2000 తీసుకున్నాడని కానీ ఈనాటికి చంద్రయ్యకు, రత్నమ్మకు ఈనాటికి తెలీదు. నల్లదారం గట్టిన ఉంగరమే అసలుంగరమని భ్రమపడుతూ రత్తి ట్రంకుపెట్టెలో ఇప్పటికీ దాచిపెట్టి అప్పుడప్పుడు చూసుకొని కలిసొచ్చిన అదృష్టమని మురిసిపోతూ ఉంటుంది. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.